అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇంట్లో కొబ్బరికాయలు కనుక ఎక్కువగా ఉంటే ఇలా కొబ్బరి కారాన్ని చేసి పెట్టుకోండి. నెల రోజుల పాటు ఫ్రెష్గా మనం తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా కూడా అస్సలు చెడిపోదు. ఆ ఫ్లేవర్, టేస్ట్, టెక్స్చర్ కూడా ఏమీ పాడవదు. మనకి ఎప్పుడైనా కూరలు చేయడానికైనా, చట్నీలు చేయడానికైనా టైం లేనప్పుడు వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. లేదా టిఫిన్స్లోకి నెయ్యితో ఇది కాంబినేషన్లో వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. మరి ఎంతో రుచికరంగా చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి కారాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించండి. సన్నటి సెగ మీదే వేయించాలి. అప్పుడే గింజ లోపల వరకు చక్కగా వేగుతుంది. ఈ పప్పులు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు కూడా వేసేసి చిన్న మంట మీద వేయించేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసేసి ఆ వేడి సెగ మీదే చిటపటలాడేంత వరకు కొద్దిసేపు వేయించేసేయండి. ఇలా నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆపి ఈ దినుసులన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 10-12 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసేసి వీటిని కూడా చిన్న మంట మీదే నిదానంగా వేయించేసేయండి. కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్నాక వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసేయండి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోనివ్వాలి. అలా చల్లారిన తర్వాత ఒక చిన్న చింతపండు ముక్క వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక 15 దాకా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఇందులో వేసేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కాస్త బరకుండేటట్టు గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసాను. మీరు తీసినా పర్వాలేదు, తీయకుండా వేసినా పర్వాలేదు. సో కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసేసి చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. మీరు పెట్టుకునే ప్యాన్ అనేది అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కొబ్బరి మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఈవెన్గా వేగుతుంది. 5-10 నిమిషాలకి ఈ పచ్చి కొబ్బరి లైట్ గోధుమ రంగులోకి వచ్చేస్తుందండి. చక్కగా వేగిపోతుంది అనమాట. ఇందులో ఉండే మాయిశ్చర్, తడి అంతా కూడా పోతుంది. సో ఈ విధంగా పొడిగా వేయించుకోవాలన్నమాట. ఇలా కొబ్బరిని వేయించేసుకున్న తర్వాత మనం ఇందాక పొడి వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి. ఇప్పుడు కొబ్బరి పొడిని అలాగే గ్రైండ్ చేసుకున్న కారం పొడిని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేయించేసేయండి. వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయండి. అలాగే 4-5 ఎండుమిరపకాయలను కూడా తుంచుకుని వేసేసేయండి. తాలింపు గింజల్ని కొద్దిసేపు వేయించాక 4-5 వెల్లుల్లిపాయల్ని దంచుకుని వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, కాస్త ఇంగువ వేసేసి కొద్దిగా వేయించేసి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత మాత్రమే మనం ముందుగా కలిపి పెట్టుకున్న కొబ్బరి కారం ఉంది కదా, ఆ కారం మొత్తం కూడా ఇలా ప్యాన్లోకి వేసేసి ఒక్కసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోండి. రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని కాస్త అడ్జస్ట్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ జార్లో కనుక వేసేసుకుని స్టోర్ చేసేసుకుంటే నెల నుంచి 2 నెలల పాటు ఈ కొబ్బరి కారాన్ని ఫ్రెష్గా మనం తినేసేయచ్చు. సో ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇలా కొబ్బరి కారాన్ని నేను చెప్పినట్టుగా తయారు చేసుకుని అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరితో చేసుకుని ఇంకా ఎన్నో రెసిపీస్ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి కూడా చెక్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.